కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలికట్టె గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీరెడ్డి సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని సర్పంచ్ అభ్యర్థి సోమారపు పూలమ్మను కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీకి ఆదరించి ఓట్లు వేస్తే స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సహాయ సహకారాలతో గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అని ఆలోచన పడే ఝాన్సీ గారు ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఐదేళ్లకు పూలమ్మ గారికి రిమోట్ గుర్తి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనం చేస్తున్నా. మీరు ఎవరుండా లేకున్నా మా పూలమ్మ గారికి ఓటేసి మన వార్డు మెంబర్లందరికీ ఓటేసి ఉప సర్పంచ్ కూడా మనకు వచ్చేది చేసి గెలిపించాలని మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అనేక సమస్యలపై పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాడి అనేక సంస్కరణల కోసం పోరాటం చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నా తండ్రి ప్రోత్సాహంతో తను గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహం కానీ ఈ గ్రామంలో విద్యా కమిటీ చైర్మన్ గా ఉండి హర్జన కాలనీలో కట్టించినటువంటి ఆ యొక్క బడి కానీ పక్కన బోర్ కానీ మొన్నటికి మొన్న నిర్మాణం అయినటువంటి గుడిలో కూడా క్రియాశీలక పాత్ర వహించడం జరిగింది. మరి తను రిమోట్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మన ముత్తనేని సోమేశ్వరరావు గారికి, మరి మన గ్రామ పార్టీ అధ్యక్షుడు గారు దేవేంద్ర రాజు గారికి, మరి అదే శ్రీని గారికి, మరి ఇంకెంతో మంది మహిళా లీడర్లు, యూత్ లీడర్ రమేష్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా చెప్పేది ఒకటే, మీకు మన కాంగ్రెస్ నుంచి అభ్యర్థురాలుగా సర్పంచ్గా ఎందుకు ఎన్నుకోవాలి? ఇందాకలే చాలా మంది చెప్పారు. మీరు ఓటేసేది అధికార పార్టీ లేని వాళ్ళకి వేస్తే లేదా రెబల్స్ వాళ్ళకి వేస్తే అది చెత్తబుట్టలో వేసినట్టే. ఎందుకు? మనము ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ. మన ఎమ్మెల్యే గారు ఇంకా 3 ఏళ్లే కాదు, ఇంకా గత 4 ఏళ్ల తర్వాత కూడా రాసి పెట్టుకోండి, 10 ఏళ్ళు మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంటుంది. దానికి మనందరం కూడా కలిసి ట్రావెల్ చేయాల్సిన ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో చేయాలి అని అంటే మీకు ఒక కాంగ్రెస్ అభ్యర్థులు, మీకు ఒక కాంగ్రెస్ సర్పంచ్ అనేది ఉండాలి ఊళ్ళో. ఎందుకంటే వాళ్ళు ఊళ్ళో ఉండి మీకు యోగక్షేమాలు కానీ, మీకు ఏది కావాలన్నా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక పని అవ్వాలన్నా, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పని అవ్వాలన్నా, లేదా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఏ పథకాలు కావాలన్నా కానీ మీ సర్పంచ్ ద్వారా పనులు అవుతాయి. ఎందుకంటే సర్పంచ్ అనేది ఒక కీ ప్లేయింగ్ చేస్తుంది ప్రతి విలేజ్లో. మీ అందరికీ చూసే ఉంటారు, గత 2 ఏళ్ల నుంచి మనం సర్పంచ్ లేక ఎంత ఇబ్బంది పడ్డామో మన గ్రామాల్లో. సో ఈ ఇబ్బంది అనేది లేకుండా ఉండాలి అని అంటే మనకు పనులు సాఫీగా జరగాలి, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కూడా ఓటేసి మన నామినేషన్ వేసి బెదిరించేవాళ్ళే. ఇప్పుడు ఎవరైతే మన కాంగ్రెస్ అభ్యర్థురాలు ఉన్నదో తనకే మీరు ఓటేయగలుగుతారు. ఎందుకంటే బండి వెంకన్న ఆయన మా పార్టీకి సంబంధం లేదు. మేము ఆల్రెడీ ఇందాక సోమేశ్వరరావు గారు చెప్పినట్టు ఆయన చేతులు పట్టుకొని కూడా బతిలాడారు. నేను నా ఆఫీస్లోకి పిలిపించి నేను బతిలాడా, ఏమనంటే డ్రాప్ అవ్వండి, ఈసారి తనకి సర్వేలో వచ్చింది కాబట్టి తను ఎందుకున్న అభ్యర్థురాలు కానీ. అదేవిధంగా వెంకటస్వామి గారికి కూడా చెప్పడం జరిగింది, అయినా కానీ వాళ్ళు వినలేదు. సో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జెండాలు వేసుకొని కండాలు వేసుకొని తిరుగుతున్నారు. కానీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ లైన్లో నుంచి కనుక పని చేయకపోతే కాంగ్రెస్ పార్టీ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చి కలవకపోతే మాత్రం రేపు తప్పకుండా సీరియస్గా మన యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిది. మీరు అనుకోవచ్చు ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పోతారు, కానీ మనము 10 ఏళ్ళున్నా 10 రోజులున్నా కాంగ్రెస్ పార్టీలో
కాంగ్రెస్ పార్టీ లైన్లోనే పని చేయాలి ఎవరమైనా కానీ, నాతో సహా. ఎందుకంటే నేను ఇన్ఛార్జిని అయినా కానీ ఇక్కడ మన ఎమ్మెల్యే గారిని కాదని మనం ఎవ్వరూ ఏమీ చేయలేం. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. గెలిపించే బాధ్యత మీది, డెవలప్మెంట్ చేపించే బాధ్యత నాది. అవునా కదా? మరి మీరు తప్పకుండా పూలమ్మ గారిని ఈ టీవీ రిమోట్ గుర్తుకు గెలిపించి మరి ఏం చేస్తారు రేపు? ఏ గుర్తుకేస్తారు? రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే, రిమోట్ గుర్తుకే. మీరందరూ కూడా తప్పకుండా గెలిపించుకొని తీసుకురావాలని కోరుకుంటూ మీ దగ్గర